ఈ కాలంలో సోషల్ మీడియాలో పోటీ పెరిగిపోయింది. షార్ట్ వీడియోలు లక్షలు కోట్లలోకి పోయాయి. అసలు పెద్ద వీడియోలు అప్లోడ్ చేస్తే జనం వాటిని పెద్దగా చూడడం లేదు. కానీ లైవ్ వీడియోల విషయం వేరండి. కొన్ని లైవ్ వీడియోల్ని వేలాది మంది చూస్తున్నారు. గంటల పాటు విసుగు లేకుండా చూస్తున్నారు. సినిమా ఫంక్షన్ కావచ్చు, లేదా ఎలక్షన్ రిజల్ట్స్ లాంటి ఈవెంట్స్ కావచ్చు, ఇలాంటివి ఎన్ని గంటలు చూపించినా జనం చూస్తారు. అయితే ఇవేవీ కాకుండా కొన్ని విశేషాలున్నాయి. అక్కడ విజువల్లో పెద్ద కదలిక కూడా ఉండదు. కానీ జనం గంటల కొద్దీ లైవ్ చూస్తారు. కనిపించేదల్లా ఒక పాత బిల్డింగ్ మాత్రమే. అయినా వేలాది జనం గంటల కొద్దీ ఆ లైవ్ చూస్తారు. ఏంటి, నమ్మట్లేదా? నమ్మాలి. ఈ కాలంలో జనం స్లో విజువల్స్ చూడరు అని అనుకునే వాళ్ళకి చాలా ఆశ్చర్యకరంగా అనిపించే విషయం ఇది. ఈ విశేషం ఏంటో మీరు తెలుసుకోండి. ఇది షార్ట్ వీడియోల కాలమే కావచ్చు. కానీ ఈవెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే జనం ఎంతసేపైనా చూస్తారన్నది ఒప్పుకోవాలి. అయితే అది సినిమా ఫంక్షనో ఎలక్షన్ రిజల్టో అయ్యుండాలి. అలా కాకుండా అసలు విజువల్లో కదలిక లేకపోతే అప్పుడు జనం ఆ లైవ్ చూస్తారా? అది కూడా గంటల కొద్దీ మార్పు లేకపోయినా ఆసక్తిగా చూస్తారా? ఎస్, చూస్తారు. నిజంగా చూశారు కూడా. అలాంటి ఈవెంట్ ఒకటి ఈ మధ్య జరిగింది. విజువల్లో ఎంతమాత్రం కదలిక లేకుండా ఎన్నో గంటల పాటు ఒక లైవ్ వీడియోని లక్షల మంది చూశారు. ఇదిగో ఇదే ఆ లైవ్. ఇది ఒక యూట్యూబ్ ఛానల్. దీనికి మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్లో లైవ్ నడుస్తోంది. విశేషం ఏంటంటే పేరుకి లైవ్ అన్న మాటే కానీ ఇందులో విజువల్స్ ఏవీ కూడా పెద్దగా కదలవు. వీడియోలో కనిపించేదల్లా జస్ట్ ఒక బిల్డింగ్ మాత్రమే. ఆ బిల్డింగ్ కూడా ఏదో కొత్త భవంతి కాదు. విలాసవంతమైన ప్యాలెస్ కూడా కనిపించదు. కేవలం ఆ భవంతి పైభాగం మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అక్కడ పైన ఉన్న చిమ్నీ అంటే పొగగొట్టం మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ వేలాది మంది ఆ లైవ్ వీడియోని ఆసక్తిగా చూశారు. పైగా ఆ చూసేది 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఏకంగా గంటల పాటు దాన్నే చూశారు. ఇలా జరగడం ఇది మొదటిసారి కూడా కాదు. అదే విశేషం. మరి చూడండి, ఆ పైన ఆకాశంలో మేఘాలు నెమ్మదిగా వెళ్తుంటాయి. కొద్దిగా కదులుతాయంతే. అప్పుడప్పుడు ఏదో 1-2 పక్షులు అలా బిల్డింగ్ పైన గాలిలో ఎగురుతూ కనిపిస్తాయి. అంతే. అంతకు మించి ఈ వీడియోలో పెద్దగా కదలిక ఏదీ ఉండదు. ఇలాగే దాదాపు 12 గంటల పాటు నడిచింది ఈ లైవ్. కానీ ఈ వీడియోకి వ్యూస్ చూడండి, వేలల్లో ఉంటాయి. అది కూడా ఒక్కరోజులో. ఈ ఒక్క ఛానలే కాదు, ఇలా దాదాపు ఇవే విజువల్స్ అనేక ఛానల్స్లో లైవ్గా ప్రసారమయ్యాయి. ఎన్నో వ్యూస్ తెచ్చుకున్నాయి. ఈ బిల్డింగ్ని చూస్తూ ప్రపంచంలో లక్షల మంది 10ల కొద్ది గంటలు గడిపారంటే నమ్మగలమా? కానీ నమ్మాలి. విషయం ఏమిటంటే నిజానికి ఇదొక మతపరమైన ఒక కార్యక్రమం. ఇక్కడ జరిగింది మతపరమైన ఒక ఎన్నిక. క్రైస్తవ క్యాథలిక్ చర్చిలో జరిగే ఈ ఎన్నికలో కొత్త పోప్ని ఎన్నుకుంటారు. ఒక పోప్ మరణించినా లేదా తన పదవికి ఆయన రాజీనామా చేసినా కొత్త పోప్ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నుకునే ప్రక్రియని వాళ్ళు కాన్క్లేవ్ అని పిలుస్తారు. ఆ కాన్క్లేవ్ కార్యక్రమం జరిగేది ఈ బిల్డింగ్లోనే. సరే, ఎన్నిక జరిగింది. కానీ అదేంటి, ఎన్నికని చూపించకుండా ఈ బిల్డింగ్ బయట కెమెరా పెట్టడం ఏంటి? పైగా పొగగొట్టం చూపించడం ఏంటి? పైగా వేలాది జనం దానిని ఆసక్తిగా చూడటం ఏంటి అని తెలియని వాళ్ళకి అనిపించవచ్చు. నిజానికి అదే విశేషం. ఇది క్రైస్తవ మతానికి చెందిన ఒక ఆచారం ప్రకారం ఈ పరిస్థితి ఏర్పడింది. వాటికన్ సిటీలో ఉండే ఈ బిల్డింగ్ని సిస్టీన్ చాపెల్ అంటారు. కొత్త పోపుని ఎంచుకునే బాధ్యత మతాధికారులది. వాళ్లనే కార్డినల్స్ అంటారు. పోప్ని ఎంచుకోవడానికి ప్రపంచంలో అనేక చోట్ల నుంచి వాళ్ళిక్కడికి వస్తారు. ఈ చాపెల్ బిల్డింగ్లో సమావేశం అవుతారు. ఈ ఎన్నిక చాలా రహస్యంగా జరుగుతుంది. ఎన్నికలో రూల్స్ ఏంటంటే కొత్త పోప్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఆ మతాధికారులు ఎవరితోనూ మాట్లాడకూడదు, ఫోన్లు వాడకూడదు, వార్తలు కూడా చూడకూడదు. బహుశా బయటి విషయాలేవి ఎన్నిక మీద ప్రభావం చూపించకూడదనే ఉద్దేశంతోనే ఆ సంప్రదాయం ఏర్పడి ఉండొచ్చు. ఏమైతేనేం ఈ ఎన్నిక పూర్తయ్యే వరకు మతాధికారులంతా బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా వేరుగా ఉంటారు. ఈ బిల్డింగ్లోనే ఉంటారు. బయటి వాళ్ళకి బిల్డింగ్ బయట భాగం చూడడానికి మాత్రమే అనుమతి ఉంటుంది, లోపలికి అనుమతి ఉండదు. మరి పొగగొట్టాన్ని చూపించడం ఎందుకు అంటే అక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. కొత్త పోపుని ఎంచుకునేందుకు రోజుకి 2 సార్లు ఓటింగ్ జరుగుతుంది. ప్రతిసారి ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్లు తగలపెట్టేస్తారు. ఎవరు ఎవరికి ఓటేశారో తెలియకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు. బ్యాలెట్ పేపర్లన్నింటినీ ఒక పొయ్యిలో వేసి తగలబెడతారు. ఇలా తగలపెట్టినప్పుడు పొగ వస్తుంది. ఆ పొగ ఈ పొగగొట్టంలోంచి బయటకు వస్తుంది. పొగకి ఎన్నికకి సంబంధం ఏంటి అంటే ఇక్కడే అసలైన విశేషం ఉంది. ఆ పొగ నల్ల పొగ లేక తెల్ల పొగ అన్నదే కీలకం.
పోప్ ఎన్నికలో ఎవరు మెజార్టీ సాధించలేకపోతే దానికి సూచనగా నల్ల పొగ వచ్చేలా చేస్తారు. బ్యాలెట్ పేపర్లు తగలబెడుతున్నప్పుడే నల్లటి రంగు పొగ వచ్చేలా అందులో కొన్ని రసాయనాలు వేస్తారు. ఈ పొగగొట్ట నుంచి నల్లటి పొగ వస్తే పోప్గా ఎవరికీ మెజార్టీ రాలేదు, ఎన్నిక ప్రక్రియ పూర్తవలేదని అర్థం. ఒకవేళ కనుక మతాధికారులు ఒక అభ్యర్థిని పోపుగా ఎంచుకుంటే ఎన్నిక విజయవంతమైతే అందుకు సూచనగా తెల్ల పొగ వచ్చేలా చేస్తారు. బ్యాలెట్లు తగలపడేటప్పుడు వేరే రకం రసాయనాలు వేసి తెల్లటి పొగను తీసుకువస్తారు. సో ఈ పొగగొట్టంలోంచి తెల్లటి పొగ వస్తూ కనిపిస్తే కొత్త పోప్ ఎన్నిక జరిగిందని అర్థం అన్నమాట. ఇదిగో జనం ఇక్కడ లైవ్ చూసేది ఆ పొగ కోసమే. ఆ పొగగొట్టంలోంచి నల్ల పొగ వస్తుందా తెల్ల పొగ వస్తుందా అనే దానికోసమే అంత ఆసక్తిగా చూస్తారు. ఆ పొగ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి అంతసేపు వెయిట్ చేస్తారు. ఆ విధంగా ఈ వీడియోకి వ్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. అసలు ఈ పొగ సంప్రదాయం ఏంటి? పోప్ ఎన్నిక జరిగే రహస్య సమావేశంలోకి జనానికి ప్రవేశం ఉండదు కాబట్టి ఎన్నిక విషయాన్ని జనానికి వెంటనే తెలియచేయడానికి ఈ సంప్రదాయాన్ని ఏనాడో పెట్టుకున్నారు. ఇప్పటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది. అందుకే ఇప్పటికీ పోప్ ఎన్నిక జరిగేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది లైవ్ వీడియోలో ఈ పొగగొట్టం కేసి చూస్తుంటారు. ఏ రంగు పొగ వస్తుందో అని గంటల తరబడి ఎదురుచూస్తారు. అయితే ఇక్కడ మనం చెప్పేది మత సంప్రదాయాల గురించి కాదు, టెక్నాలజీ గురించి, లాంగ్ వీడియోల పట్ల జనానికి ఉండే ఆసక్తి గురించి. ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగాక వీడియో కంటెంట్ బాగా ఎక్కువైపోయింది. దాంతో జనం లాంగ్ వీడియోల్ని అస్సలు చూడడం లేదు. క్వాలిటీ విజువల్స్ ఉంటే తప్ప వీడియోస్కి వ్యూస్ రావు అని యూట్యూబర్లు అనుకుంటూ ఉంటారు. అయితే అందుకు భిన్నంగా ఉండే సందర్భాలు ఉంటాయి. విజువల్స్లో కదలిక లేకపోయినా గంటల కొద్దీ లైవ్ వీడియోలు చూసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకే ఈ వీడియోని పరిచయం చేయడం జరిగింది. మీరే గమనించండి, యూట్యూబ్లో ఈ పొగగొట్టాన్ని ఒక్క ఛానల్లో కాదు అనేక ఛానల్స్లో కవర్ చేశారు. అనేక కోణాల్లో చూపించారు. అన్నిటికీ ఎన్నో వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ మాత్రమే కాదు, ఫేస్బుక్ లాంటి ఇతర సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ పొగగొట్టాన్ని ఆసక్తిగా చూశారు. సో ఏం చూపించామన్నది కాదన్నయ్య, ఆసక్తికరమైనది చూపించామా లేదా అన్నదే ముఖ్యం. అప్పుడే వీడియోకి వ్యూస్ వస్తాయి.